హాయ్ గాయ్స్, ఈరోజు మనం డైరీ ఫార్మింగ్ కోసం బెస్ట్ కౌ బ్రీడ్ గురించి మాట్లాడుకుందాం. మీరు బిగినర్స్ అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి కౌ బ్రీడ్ వేరువేరుగా పాలు ఇస్తుంది. ఖర్చు వేరు, కేర్ వేరు. తప్పు బ్రీడ్ ఎంచుకుంటే ఖర్చు పెరుగుతుంది, లాభం తగ్గుతుంది. కానీ సరైన బ్రీడ్ ఎంచుకుంటే నెలకి మంచి ఆదాయం వస్తుంది. ఇదే గాయస్ హెచ్ఎఫ్ ఆవు ఎక్కువ పాలిస్తుంది, కానీ దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మంచి ఫీడ్ ఇవ్వాలి, మంచి దాన పెట్టాలి. మీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఆవునైతే తీసుకోరు. ఆవునైతే కేర్ఫుల్గా చూసుకోవాలి. రోజుకి 20 నుండి 30 లీటర్ల వరకు ఇస్తుంది. హై మెయింటెనెన్స్ చేస్తేనే ఇస్తుంది ఆవు. ఇదే జెర్సీ ఆవు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ ఆవు ఏ వాతావరణంకైనా సెట్ అవుతుంది. తక్కువ మెయింటెనెన్స్తోనే ఎక్కువ దిగుబడి సంపాదించవచ్చు. తక్కువ మెయింటెనెన్స్లోనే 15 నుంచి 20 లీటర్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఇది మన దేశానికి చెందిన బ్రీడ్. గిరి ఆవు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పాలు కొంచెమే ఇచ్చినా దాని పాలకైతే ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఈ ఆవు అయితే తక్కువ బడ్జెట్లోనే వస్తుంది. సేమ్ గిరావు లెక్కనే ఇరిగిన పాలు తక్కువ ఇస్తుంది. దీని రేటుగిన తక్కువనే ఉంటుంది. ఇప్పుడు 3 ఆవులని కంపేర్ చేద్దాం. హెచ్ఎఫ్ ఆవు పాలు ఎక్కువగా ఇస్తుంది, ఎక్కువ ఖర్చు ఉంటుంది. మీడియం మిల్క్ ఇస్తుంది, లో కాస్ట్ ఉంటుంది. గిరి ఆవు చాలా తక్కువ పాలు ఇస్తుంది, చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. మీరు కొత్తగా వచ్చినట్టయితే గిరి లేదా జెర్సీ ఆవుతో స్టార్ట్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, బడ్జెట్ ఉంటే హెచ్ఎఫ్ ఆవుతో స్టార్ట్ చేయండి. మీరు సరైన ఆవుని ఎంచుకుంటే మీ డైరీ ఫార్మింగ్లో మంచి ఆదాయం వస్తుంది. చిన్నగా స్టార్ట్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చినాక 10 ఆవులతో స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫార్మింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ బ్రీడ్ నచ్చిందో కామెంట్ చేయండి.